ఒక్క నిమిషం రూప గారు మాట్లాడతారు, సీనియర్ జర్నలిస్ట్. యాక్చువల్గా నేను చివరికి మాట్లాడదాం అనుకున్నాను అంతా విని. ఇది నా పేరు చెప్తానండి, ఇది జర్నలిజం సభ ఉద్యమ సభ కాసేపు అర్థం కాలేదు, గుండెల దాడి వచ్చేసింది. యాక్చువల్గా ఉద్యమ సభ నిజంగా చాలా టెన్షన్ వచ్చింది. జర్నలిజం అనేది చాలా స్థిరంగా, చాలా నింపాదిగా, నిర్మాణాత్మకంగా సమాజం కోసం పనిచేయాల్సిన ఒక బాధ్యత. యాక్చువల్గా ప్రొఫెసర్ గారు కూడా మాట్లాడిన తర్వాత, సీనియర్లు వీళ్ళందరూ మాట్లాడిన తర్వాత అప్పుడు నాకు సంబంధించిన విషయాలు చెప్పాలనుకున్నాను. యాక్చువల్గా ఉరికి తెంచారు సార్ మీరు. వాట్ ఎవర్ ఇట్ ఈస్. నేనేమంటానంటే జర్నలిజం అనంటే సమాజానికి కాపలా కుక్క అంటాను నేను. అది వర్డ్ చాలా ఇదిగా ఉన్నా కూడా కాపలా కుక్కగా ఎప్పుడు ఉంటుంది అనంటే దాని విలువ ఎలా ఉంటుంది అనంటే సమాజం కోసం మాట్లాడినంత కాలము అరవడం అవుతుంది, ఏ సిద్ధాంతాలకో అధికారాలతో కట్టుబడినప్పుడు మొరగడం అవుతుంది. సో జర్నలిజం మొరగకూడదు, అరవాలి, చైతన్యం లేపాలి, సమాజాన్ని చైతన్యవంతం చేయాలి, ఎటువంటి విషయాలకి కూడా కట్టుబడకూడదు. యాక్చువల్గా ఫోర్త్ ఎస్టేట్ మనం నిజంగా ఒక పిల్లరు అని మనకు ఒక బాధ్యతని రాజ్యాంగం అప్పగించినప్పుడు, నిజంగా రాజ్యాంగంలో స్థానం లేదు, ఫోర్త్ పిల్లర్ అనేది ఏమి ప్రత్యేకమైన ఇది లేదు, మనంగా గౌరవంగా ఆపాదించుకుంది ఫోర్త్ పిల్లర్ అనేది. సో ఆ ఫోర్త్ పిల్లర్ అనేది సమాజానికి మనంగా బాధ్యతను ఆపాదించుకున్నప్పుడు ఎంత బాధ్యతగా మెలగాలి. ఇప్పుడు సోషల్ మీడియానా లేకపోతే సమ్మదరా ఫామ్ ఆఫ్ ఇది రూపాంతరాలు చెందడమే బాధ్యత, అంతకు మించిన ఇంకొక విషయం ఏం కాదు. సో నాకు ఇంకా షూరింగ్ వస్తుందండి బాబు. యాక్చువల్గా నేనే రాక్షసుని. సో నా ఉద్దేశంలో ఏమంటాను అని అంటే, రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారు, లేకపోతే అదర్ పార్టీ నాయకులు ఏం మాట్లాడారు, వీళ్ళందరూ మాట్లాడినందువల్ల మన బాధ్యతలు మాసిపోవు. మన మీద ఎంతమంది ముద్రలు వేసినా కూడా మన మీద ఇది కాదు. మీరు అన్నట్లుగా యథార్థవాది, లోక విరోధి జర్నలిజం ఎప్పుడు సమాజం పట్ల ఉంటూ అధికారానికి విరోధిగానే ఉండి తీరాలి. ఇది మన బాధ్యత. సో ఒక సిద్ధాంతానికో ఒక రాజ్యానికో దీనికి కట్టుబడి ఉన్నంత వరకు బానిస అవుతుంది జర్నలిజం. సో అది కాకుండా కాపాడుకోవడమే మన బాధ్యత. సో ఎవరు మాట్లాడారు ఏంటి అని అంటే, ఒక వరదలాగా ఉప్పెనలాగా మనకి ఈ సోషల్ మీడియాలో రకరకాల ఫామ్లో వస్తున్నప్పుడు, ఒక మొబైల్ ఉంటున్నా లేదా నాకు కడుపు మండిందా నేను మాట్లాడేస్తా, ఒకరి కడుపు మంట, ఒకరి వ్యక్తిగతమైన ఆలోచన సమాజానికి పునర్వ్యవస్థీకరణ చేయదు, ఒక నిర్మాణాత్మకమైన ఒక నిర్ణయాలను ఇవ్వదు. ఈ విచక్షణ చాలా అవసరం. సో ఈ విచక్షణలో జర్నలిజం ఎప్పుడూ కూడా అప్డేట్ అవుతూ వెళ్ళుండాలి. దానికి నేనంటాను, ఇప్పుడు సాంకేతికంగా ఎప్పుడైతే డెవలప్ అవుతూ వెళ్తుందో, మేము రీసెంట్గా 1 year బ్యాక్ యుఎస్ కాన్సులేట్ అండ్ ఉస్మానియా యూనివర్సిటీ ఫ్యాక్ట్ చెకర్స్కి సంబంధించిన ఒక వర్క్షాప్ చేసింది. ఇటువంటి థరోలీ జరగాలి. ఎందుకంటే ఏది వస్తే అది నిజం అనుకునే ఒక భ్రమాన్వితమైన ఒక వాతావరణం మన చుట్టూ ఉంది. యాక్చువల్గా దాని నుంచి బయటికి తీసుకురావాలి. మనం దాంట్లో ఒరవడిలో కొట్టుకుపోవడం కాదు కదా. అర్హతలు అంటారా, ప్రశ్నించే అర్హత ప్రతి ఒక్కరికి ఉన్నప్పుడు ప్రశ్న అనేది ఫామ్ ఆఫ్ ఏరియాస్ చాలా ఉంటుందండి. అది ఉద్యమంలో ఉంటుంది, అధికారంలోనూ ఉంటుంది, రాజకీయంగానూ ఉంటుంది. కానీ జర్నలిజానికి సంబంధించిన ప్రశ్న అనేది నిర్మాణాత్మకంగా ఉంటుంది, రాగద్వేషాలకు అతీతంగా ఉంటుంది, అధికారానికి అతీతంగా ఉంటుంది. ఒక ల్యాండ్ కోసమో లేకపోతే ప్రలోభాల కోసమో లేకపోతే దేనికోసమో అనేది జర్నలిజానికి సంబంధించిన లక్షణం కానే కాదు. ఎవరో ఒక ముద్ర వేస్తే మనం ఆ ముద్రలో కొట్టుకుపోయే ఒక బలహీనమైన స్థానం కాదు జర్నలిజం. ఈ బేసిక్స్ అనేవి మనలో ఒక అహంకారాన్ని, ఒక రకమైన నిబద్ధతని మనలో ఇస్తాయి. అలాంటి లక్షణాలని పెంపొందించుకునే ఒక ఇదేవాలి. నా యూనియనా, నీ యూనియనా, లేకపోతే నా ఇదా, నా అహంకారమా, ఈ రకమైన ఇవి ధోరణులు ఎప్పుడైతే ఉంటాయో జర్నలిజం ఎప్పటికీ బాగుపడదు, బాధ్యతగా ఉండదు. అది నిజంగా చెప్పాలి నిక్కచ్చిగా ఒక రకంగా చేదు అయిన ఒక స్టేట్మెంట్ అవుతుంది. సో దీంట్లో ముఖ్యంగా జర్నలిజాన్ని బాగు చేయాలి అని అనుకున్నారా, జర్నలిజానికి సంబంధించిన భవిష్యత్తు సవాళ్ళు అంటున్నారా, ఈ జర్నలిజం మీద ఎంతమంది ఆధారపడి ఉన్నారు, ముందు ఆ లెక్కలు తేలాలి. వాళ్ళకి సంబంధించిన క్షేత్రస్థాయిలో సమస్యలను ఎంతవరకు పట్టించుకుంటున్నాం, నిజమైన జర్నలిస్ట్ని ఎంతవరకు గుర్తిస్తున్నాం. అంటే ప్రశ్నించడము, కెమెరా ఉండి నేను పెట్టేసుకుంటే నేను జర్నలిస్ట్ని అవుతానా?
దానికి సంబంధించిన బేసిక్ విషయాలని ప్రొఫెసర్ గారు లాంటి వాళ్ళు వీరందరూ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మేము ఒక సంస్థాగతమైన దీంట్లో పనిచేస్తున్నప్పుడు వాటికి సంబంధించిన విలువలు లేకపోతే మనకు సంబంధించిన విలువలను బ్యాలెన్సింగ్గా వెళ్తుంది. దీంట్లో మైక్ సరిగా వస్తుందా? నేను మాట్లాడుతున్నాను. ఓకే, బ్యాలెన్సింగ్ వెళ్తుంది. బట్ దీంట్లో సీనియర్స్ ఉన్నారు, సార్ లాంటి వాళ్ళు, అంటే 2 రకాలుగా లీగల్గా అన్ని రకాలుగా తెలిసినవి ఉన్నాయి. ఒక వ్యక్తి ఎప్పుడు కాదు, సమూహంలో ఒంటరిగా ఉండేవాడే జర్నలిస్ట్. ఒంటరిగా ఉంటూనే సమూహంలోనూ ఉంటాడు. ఇవన్నీ కలిసి కట్టుగా గొలుసులాగా ఏర్పడి వెళ్ళేది సమాజానికి సంబంధించిన వ్యవహారం. ఇవాళ రేవంత్ రెడ్డి యూట్యూబర్లు అని చెప్పని యూట్యూబ్లో వేసుకొచ్చాడు, యూట్యూబ్ వేసుకొచ్చాడు అని అంటే ఒక రకంగా మనల్ని చెర్నాకోలు పెట్టి లేపాడు. మీరు ఒక దీనిలో లేరు, ఒక ఆర్డర్లో లేరు, మిమ్మల్ని మీరు గుర్తించుకోండి, మీ అస్తిత్వాన్ని మీరు గుర్తించండి, మీ ఉనికిని మీకు ఒక గౌరవాన్ని ఆపాదించుకోండి. ఎవరు పడితే వాళ్ళు, నిజమే మనం కూడా గమనిస్తాం, నిజంగా అన్ని యూట్యూబ్స్ని అన్ని ప్రశ్నల్ని మనం యాక్సెప్ట్ చేస్తున్నామా? గుడ్డిగా ఆలోచించండి, ఫిల్టర్ చేయండి. ఎవరు వ్యక్తిగా మనం పాయింట్అవుట్ చేసినప్పుడు ఏమవుతుందంటే నాలాంటి వాళ్ళని ముద్రేస్తారు, ప్రాంతీయత ముద్రేస్తారు, కుల ముద్రేస్తారు. ఏదైతే నేను నమ్మనో దాన్ని నాకు అంటిస్తారు. బట్ నేను ఐ డోంట్ కేర్, నాకు సంబంధించినంత వరకు నాకు ఏ స్వార్థం లేదు, నేనేం ఆశించట్లేదు. నేను ఆశించినప్పుడు నేను బలహీనపడతా, నేను తల వంచినంత వరకు నేను ఇలా నిటారుగా నిలబడే ఉంటా. అదే జర్నలిజం ప్రతినిధిగా నేను ఉంటాననేది నాకు సంబంధించిన ఒక సిద్ధాంతం. కానీ వేరే సిద్ధాంతాలకు బానిసగా, వేరే వాళ్ళ సిద్ధాంతాలకు బానిసగా జర్నలిజం ఉండకూడదు అనేది బేసిక్ పాయింట్. వీటిని కరెక్ట్ చేయగలిగితే ఆ రోజున యూట్యూబ్ అనేదా లేకపోతే ఏ ఫామ్ అయినా కూడా జర్నలిజమే. సో ఇది గుర్తించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. యా, నా పేరు ప్రేమ అండి. నేను యాక్చువల్గా 20+ ఇయర్స్ నుంచి జర్నలిస్ట్గా ఉంటున్నాను. TV 9లో ఆల్మోస్ట్ 11 ఇయర్స్ చేశాను. ఆ తర్వాత ఐ హ్యావ్ మై ఓన్ ఛానల్. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారనే కాదు, అంతకు ముందు కూడా ఎంతోమంది ఈ ప్రశ్నలు లేవదీశారు. విఠల్ గారు చాలా ఆర్గానిక్గా ఈ మొత్తం ఇష్యూని చాలా అద్భుతంగా మీరు చెప్పారు. నేను ఏదైతే పాయింట్స్ అడ్రస్ చేద్దాం అనుకున్నా మీరు ఆల్రెడీ చెప్పేశారు కాబట్టి ఇంకా ఇట్ విల్ బి వెరీ రెపిటేటివ్. సో ఒక 2-3 పాయింట్స్ మాత్రం చెప్పదలుచుకున్నాను. ఇంగ్లీష్లో 2-3 సేయింగ్స్ ఉన్నాయి. ట్రూత్ ఈజ్ బిట్టర్ అని అంటారు, అండ్ ట్రూత్ ఈజ్ లైక్ సన్. కాసేపు దాన్ని వెలుతురు రాపొచ్చు కానీ దాన్ని కంప్లీట్గా మనం ఎరాడికేట్ చేయలేము, ఎలిమినేట్ చేయలేము. సో ఈ జర్నలిస్ట్ అనేవాడు జనరల్గా దే క్వశ్చన్, దే ఆస్క్ అబౌట్ వాట్ ఈస్ ట్రూత్. సో దిస్ ఈజ్ ట్రూత్ అని చెప్పడానికి ప్రయత్నిస్తారు. అండ్ ట్రూత్ ఈజ్ ఆల్వేస్ బిట్టర్ కాబట్టి అది నచ్చదు చాలామందికి. బట్ ఎట్ ద సేమ్ టైం అందరూ ఇక్కడ మెన్షన్ చేసిన ఒక ఇంపార్టెంట్ పాయింట్, హౌ మెనీ ఆఫ్ us ఆర్ రియల్ జర్నలిస్ట్ అని. సో ఈ రియల్ జర్నలిస్ట్ ఏంటి, హూ ఆర్ ఫేక్ జర్నలిస్ట్ అన్నది కూడా చాలామంది క్లారిటీ లేదు. విఠల్ గారు ఒక పాయింట్ అన్నారు, ఎవరైతే క్వశ్చన్ చేస్తారో దట్ పర్సన్ ఈజ్ అ జర్నలిస్ట్. బట్ సమ్ టైమ్స్ అది కూడా ఒక పర్సెప్షనే. అంటే మనం క్వశ్చన్ చేసేది రైట్ అని మనం అనుకుంటాం, బట్ హౌ మచ్ ఇట్ ఈస్ రైట్ అన్నది కూడా చాలామంది తెలియదు. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ క్లారిటీ దట్ ఈస్ మిస్సింగ్. అండ్ దీనివల్ల ఏంటంటే రియల్ జర్నలిస్ట్ ఆర్ ట్రూత్ ఏదైతే ఉంటుందో అది మరుగున పడిపోయి అది ప్రొజెక్ట్ అవ్వట్లేదు. అండ్ ఫేక్నెస్ ఎక్కువ ప్రొజెక్ట్ అవ్వడం వల్ల రియల్ పీపుల్ ఆర్ గెటింగ్ బ్యాష్డ్, అండ్ దిస్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ ద సొసైటీ. అయితే ఒకటి మాత్రం ఉంది, కరపత్రాల దగ్గర నుంచి చూసుకుంటే అప్పట్లో కరపత్రాలు వస్తే వాటిని కూడా అడ్డుకోవడానికి ప్రయత్నించారు. ప్రింట్ మీడియా వచ్చింది, వాటిని అడ్డుకోవడానికి ప్రయత్నించారు. ఎలక్ట్రానిక్ మీడియా దాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించారు. సో ఏది అడ్డుకోవడానికి ప్రయత్నిస్తారు కానీ అది సఫలం అవ్వదు. బికాస్ దిస్ ఈజ్ అన్ ఇవాల్వింగ్ ఎవల్యూషన్, ఒక రెవల్యూషన్. బికాస్ ట్రూత్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ రెవల్యూషన్. సో దాన్ని ఆపడానికి ప్రయత్నించలేం కానీ, బట్ ఎట్ ద సేమ్ టైం ఒక స్వీయ నియంత్రణ, ఒక సెల్ఫ్ కంట్రోల్ అన్నది ఉండాలి. మనకు ఏదైతే హక్కు అని మనం భావిస్తున్నామో హక్కుతో పాటు బాధ్యత కూడా ఉంటుంది కాబట్టి బాధ్యతాయుతంగా మనం ప్రవర్తించాలి. అదే రియల్ జర్నలిజం అని అనుకున్నా. సో ఐ థింక్ ఎట్లాగూ తెలుగు యూనియన్ ఆఫ్ ఆన్లైన్ వర్కింగ్ జర్నలిస్ట్ అని మీరు ఒక ఆర్గనైజేషన్ పెట్టారు, అలాగే సార్ కూడా మీకు ఒక ఆర్గనైజేషన్ ఉంది. సో ఎట్లాగూ ఇంతమందిని కలుపుకొని మీరు ఆర్గనైజేషన్స్ పెట్టారు కాబట్టి ఐ డోంట్ థింక్ దిస్ ఈజ్ డిఫికల్ట్. ఆన్లైన్ జర్నలిజంలో ఉన్న వాళ్ళు కూడా లెట్ దెమ్ ఆల్ కమ్ అండర్ వన్ అంబ్రెల్లా. మీరు కాల్ ఫర్ పీపుల్ హూ వాంట్ టు కమ్ ఇన్ టు దిస్ అంబ్రెల్లా. సో అట్లీస్ట్ మనకు ఒక 100, 200, 300 కొన్ని నంబర్స్, ఒక మెంబర్స్ ఉంటారు. సో దట్ మనం రెగ్యులర్గా కలుసుకుంటూ
వీ కెన్ వేర్ ఎవర్ దే సంథింగ్ ఈస్ గోయింగ్ రాంగ్ వీ కెన్ పాయింట్ అవుట్ అండ్ సే లుక్ ఇది చేయకండి, దిస్ ఇస్ నాట్ రైట్ అని. సో అట్లీస్ట్ ఆ సజెస్టివ్ మోడ్లోకి మనందరం రాగలుగుతాము. సెల్ఫ్ రిస్ట్రెయింట్తో పాటు ఒక కమ్యూనిటీ సెల్ఫ్ రిస్ట్రెయింట్ అనేది కూడా ఉంటే బాగుంటుందని నా ఫీలింగ్. వెర్ ఇన్ ఆల్ జర్నలిస్ట్ ఆన్ ఆన్లైన్ మీడియా దే కమ్ టుగెదర్ అండర్ వన్ అంబ్రెల్లా. దట్స్ వాట్ ఐ ఫీల్. సో మేబీ దిస్ విల్ రియలీ హెల్ప్ అని అనుకుంటున్నాను. యా, థ్యాంక్ యూ సో మచ్ అండి. సుధాకర్ గారు మాట్లాడు.